ఈడీ దగ్గర సిబిఐ దగ్గర ఎన్ని ఛార్జ్ షీట్లు ఉన్నాయి? 38 కేసులు ఉన్నాయి. సిగ్గు లేకుండా ఇందాక వచ్చి అంటాడు భారీ విషయంలో ఇలా ఉండేవాడు సొసైటీ విషయంలో ఇంకెంత క్రైమ్ చేస్తాడు అంటాడు. ఒరే సొసైటీ విషయంలో ఆల్రెడీ క్రైమ్ చేసిన వాడే కదా తీసుకొని బాగా నెత్తిని సీఎం చేశారండి. ఆడి మీద లేని కేసు లేదు. చివరాఖరికి జనగణమన పాఠం రాదని కూడా కేసు ఉంది ఆడి మీద. ఆడి ఎఫిడవిట్ ఈ అమ్మ జీవితం మైక్రో జిరాక్స్లు తీసినా కూడా అమ్మ మేము పెట్టే స్లిప్పులు కన్నా పెద్దగా ఉన్నది. అమ్మ పెద్ద బండిలు అది పిహెచ్డి థీసిస్ అంత ఉంటుంది అది ఎఫిడవిట్. నిండా కేసులే. ఏమో మళ్ళీ ఏమైనా మాట్లాడితే పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు రా. పోలవరం అయిపోయిందా? దానివల్ల రాజధాని అయిపోయిందా? 3 రాజధానులు కడతానంటున్నారు కదా, కట్టండి. 3 పిల్లలు వచ్చి ఆపారా 3 రాజధానులు? కట్టండి రా. లా క్యాపిటల్ ఒకటి, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఒకటి, అదేంటిది దిక్కుమల్లి క్యాపిటల్, లెజిస్లేచర్ క్యాపిటల్ ఒకటి, 3 కడతానన్నారు కదా, కట్టండి. ఎవడప్పుడు మిమ్మల్ని పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళు ఆపాయా? దేని వల్ల అయింది? ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి వచ్చి కేంద్రం మెడలు ఉంచుతా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మెడలు వంచేందుకు మీ అందరికీ స్పెషల్ ప్రత్యేక హోదా తీసుకొస్తా. ప్రత్యేక హోదా ఎలా రాకుండా పోతుందో కూడా గట్టిగా చూస్తామని చెప్పి కూడా చెప్పండి. ఏమైంది ప్రత్యేక హోదా? 2 ఎంపీలు ఉండేవారు టీఆర్ఎస్ కి, కేసీఆర్, విజయశాంతి. ఒక్కరోజు పార్లమెంట్ జరిగిన పాపాను పోలేదు. వాళ్ళు ఇద్దరు రోజు వెళ్లలోనే ఉండేవాళ్ళు. 21 మంది ఎంపీలు ఉన్నారు. మీకు ఏం పేకడానికి ఉన్నారు మీ ఎంపీలు? ఒక్క రోజైనా వెళ్లలో ఉన్నారా? సరే ఈ పోనీ 4.5 ఏళ్ళు అయింది. 4.5 ఏళ్లలో కేంద్రానికి వ్యతిరేకంగా ఒక్క ఓటేసారా మీరు? ఒక్క బిల్లు చూపించండి మీరు ఓటేసింది. 25 ఎంపీ స్థానాలు మనమే తెచ్చుకున్న తర్వాత కేంద్రంలో ఎవరు ప్రధానమంత్రి